హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉందండి. పొద్దున లేసి ఇట్లా పనులు చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తము వాటర్ ముట్టుకుంటే చాలు మొత్తం చల్లగా అది చేతులైతే బరఫ్లాగా అయిపోతున్నాయి. ఈ చలికైతే తట్టుకోలేకపోతున్నామండి. కానీ మన ఆడవాళ్ళకైతే పనులైతే తప్పవు కదండి. మన పనులు మనమే చేసుకోవాలి కదా, తప్పదు. ఈరోజు మాత్రం నేను లేట్గా లేచానండి. ఎందుకంటే ఇక బయటకైతే వస్తే చలిగా ఉంది కదా, లోపలైతే మన పనులు చేసుకుందామని చెప్పేసి నాకైతే బ్లౌజులు ఉండే కదండి. మార్నింగ్ కొన్ని బ్లౌజులు హెమ్మింగ్ చేస్తూ లోపలనే ఉండిపోయానండి. బ్లౌజులు అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పనులైతే స్టార్ట్ చేశాను. కొంచెం ఎండగా అనిపించింది, అప్పుడైతే పనులైతే స్టార్ట్ చేశానండి. పొద్దున లేస్తే చాలు పనులన్నీ టకటక అయిపోతాయండి. పొద్దున్నే లేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే పొద్దున్నే లేస్తాను, కానీ ఇక బయటకు వచ్చే బదులు లోపలే ఖాళీగా ఉండకుండా ఏదైనా పనులు చేసుకుందామని పనులన్నీ చేసుకున్న తర్వాత బయట స్టార్ట్ చేశానండి. బయట మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి. ఇలా మెలికల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువ ఈ మెలికల ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. ఇలా సైడ్ బార్డర్లు అయితే ఇలా పెద్దగానే వేసుకుంటానండి. ఈ ముగ్గు అయితే చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఈ మధ్యలో అయితే పసుపు కుంకుమ వేసుకుంటానండి, లుక్ కోసం చాలా బాగుంటుంది కదా. ముగ్గు అయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఈ ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అయిపోతుంది అంటే, ఎందుకంటే పొద్దున లేసి మొత్తం హడావిడిగా పనులు చేసుకుంటాం కదా, అలసిపోతాం కొంచెం. ఈ ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటాం అనుకోండి, అందంగా అనిపిస్తుంది వాకిలైతే. అందుకని ఇట్లా పెద్ద ముగ్గులే వేసుకోవడానికి నేను ఇష్టపడతానండి. ఇది ఇటు సైడు డోరు, ఈ డోర్ దగ్గరనైతే ఎక్కువ నేను చిన్నదే వేసుకుంటాను. మెయిన్ డోర్ దగ్గర అయితే కొంచెం పెద్దగానే వేసుకుంటానండి. ఆడవాళ్ళకైతే పొద్దున లేచి నుంచి మళ్ళీ నైట్ వరకు పనులు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయండి. ఇది తప్పితే అది, అది తప్పితే ఇది అన్నట్టు ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి. నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ అయితే లేవడం, ఈ ఇల్లు కొంచెము ఈ పనులన్నీ చేసుకోవడం అంటే చాలా లేట్ అయిపోతుంది కదా. అందుకని మార్నింగే ఈ సిలిండర్ మొత్తము కౌంటర్ అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి. నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ చేస్తున్నాను టిఫిన్కి అయితే. ఇలా కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇది మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే రౌండ్ షేప్లో టక్కన వెళ్ళిపోతుంది. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా తీసుకుంటానండి. నాకు ఎక్కువ కత్తెరతో కట్ చేయడమే ఇష్టం. టకటక్ అయిపోతుంది పనులన్నీ. ఎక్కువ కత్తెరనే యూజ్ చేస్తూ ఉంటానండి. నేను ఏమన్నా పనులు చేసేది ఉంటే నైటే ప్లాన్ వేసుకుంటానండి. అప్పటిదప్పుడు ప్లాన్ అయితే వేసుకుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. నైటే ఆలోచించి పెట్టుకుంటాను, పొద్దున ఏం టిఫిన్ చేయాలి, పొద్దున ఏమేమి పనులు ఉన్నాయి అని నైటే మొత్తము రెడీ చేసి మైండ్లో ఫిక్స్ అయిపోతానండి. ఆ విధంగా ఫిక్స్ చేసుకుంటేనే మనకు ఆడవాళ్ళకు పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు ఆలోచించాలంటే దీని తర్వాత ఏం చేయాలన్నది ఆలోచనతోనే పొద్దున టైం అంతా వేస్ట్ అవుతుంది. మార్నింగే మొత్తము నైటే ప్లాన్ వేసుకుంటే మార్నింగ్ మొత్తము ప్రిపేర్ కావచ్చు కదా, తొందరగా అయిపోతాయి పనులన్నీ. నేను ఈ టైలరింగ్ చేస్తూ ఇంట్లో పనులు, ఈ కిచెన్ ఇవన్నీ వంటకాలు అవన్నీ అంటే నేను ప్లాన్ వేసుకొని నేను చేసుకుంటానండి ఏవైనా. అప్పటిదప్పుడు అయితే నేను చేసుకోను, కొంచెం లేటు వెనక ముందు అవుతుంది కదా. ముందుగానే ప్లాన్ వేసుకొని నేను చేసుకుంటా పనులు ఏవైనా. ఈ కొబ్బరికాయలు మొత్తము ఇలా వేయించిన తర్వాత మిర్చి అయితే ఇట్లా 3 వేసానండి, ఎక్కువ కారం వద్దని చెప్పేసి. వేయించిన తర్వాత ఇలా కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకుంటున్నాను అంతే. దీంట్లో ఏమీ వేయట్లేదు. మిక్సీ పట్టేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ దోశకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దోశ అయితే రాత్రే పట్టి పెట్టుకున్నాను. ఎక్కువ జొన్న చేస్తాను, తర్వాత బియ్యం చేస్తాను. ఏవి అందుబాటులో అయితే అవే చేస్తానండి. దోశ అయితే ఇలా చేసుకుంటున్నాను మా పాప కోసం. మా పాపకైతే ఇచ్చేసి నేనైతే ఇక రెడీ అవుతానండి. దోశ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఈరోజైతే చికెన్ది తహారీ చేస్తాను అనుకుంటున్నాను. బయటకెళ్ళి చికెన్ అయితే తీసుకురావాలండి. టిఫిన్ ఇచ్చేసిన తర్వాత బయట నుంచి అయితే చికెన్ తీసుకొస్తాను. చూసారా, రెడీ అయిపోయింది. ఇక మా పాపకైతే ఇచ్చేస్తానండి.
దీపారాధన చేసిన తర్వాత ఈ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నానండి. చికెన్ అయితే నీట్గా కడిగిన తర్వాత ఇలా పెరుగు వేసుకొని కొత్తిమీర వేసుకొని అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఎల్లిపాయ అయితే దంచింది లేదు. ఎల్లిపాయలో కొంచెము లవంగాలు 4, తర్వాత ఇలాయచి 1 వేసుకొని దంచి దాంట్లో వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా మొత్తము వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే అయిపోయింది, ప్రిపేర్ అయితే చేసుకోవాలి, టైం ఉండట్లేదు, ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఒకసారి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత స్టార్ పువ్వు వేసుకోవాలండి. మనం చికెన్కి ఏమేమి వేస్తామో అవన్నీ ఐటమ్ వేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్, కారం, మళ్ళీ పుదీనా కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత క్యాప్ పెట్టి ఇలా పెట్టుకున్నాను ఒక 1 అవర్ సేపు. 1 అవర్ తర్వాత నేను స్టార్ట్ చేసుకున్నానండి. అలాగే రైస్ కూడా ఇలా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకున్నానండి రైస్. ఈ కప్పుతోని మనం వాటరు 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే పోయాలండి. దీనికి నానవైతే పెట్టుకుంటాం కదా రైస్, అందుకనే 1.5 వాటర్ అయితే పడుతుంది. ఇలా అయితే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. 1 అవర్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను. ఈ స్టవ్ అయితే వెలిగించి ఇలా ఒకటైతే గిన్నె పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను తహారీ చేయడం. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలండి. దీంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, ఇలాయచి, బిర్యానాకు, ఈ లవంగాలు వేసుకొని ఇవి గోలిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు గోలిన తర్వాత ఈ చికెన్ కలిపి పెట్టుకున్నది ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేను ఎక్కువైతే ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట అయితే తినేది చాలా తక్కువ, బయట నుంచి తెచ్చుకునేది. ఇంట్లోనే పిల్లలు ఏది అడుగుతుంది ఇలా నేను టైం తీసుకొని చేసి పెడుతూ ఉంటానండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే బెస్ట్ కదా, అందుకని టైం తీసుకొని చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది ముక్క కొంచెం ఉడికిన తర్వాత అది రైస్ అనేది వేసుకుంటాము, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తము ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. ఇలా ముక్కని చెక్ చేసుకున్న తర్వాత ఉడికినట్టు అనిపిస్తే దీంట్లో వాటర్ అనేది మెజర్మెంట్ చెప్పిన కదా, వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పుకి 1.5 అన్నది కప్పు పోసుకొని ఈ వాటర్ పోసుకున్న తర్వాత బియ్యంని అయితే దాంట్లో వేసుకోవాలండి. వేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. అంతే, ప్రతి సండే ఏదన్నా ఒక స్పెషల్ అయితే చేస్తూ ఉంటాను పిల్లల కోసము టైం తీసుకొని. మొత్తం ఇగో అయిపోయిన తర్వాత ఇలా అవుతుందండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో అయితే ఒక 5 మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలండి. చికెన్ తహారీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. లంచ్ అయితే చేసిన తర్వాత అయితే ఒక మూవీ చూసుకుంటూ మధ్యాహ్నం అయితే పడుకున్నామండి. ఇక ఇప్పుడు 4కి అయితే లేచిన, ఇక మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి కదా. 4కి అయితే లేసేసి బౌళ్ళు అయితే ఉన్నాయి కదండి, మార్నింగ్ లేచిన నుంచి ఉన్నాయి కదా, ఆ బౌళ్ళు అయితే క్లీన్ చేసుకోవాలి కదా. మళ్ళీ అవి చూస్తే షాక్ అన్నట్టు, అందుకని టక్కన లేసేసి టిఫిన్ దగ్గర నుంచి బౌళ్ళు అసలు క్లీన్ చేయలేదండి. వాళ్ళ పనులు బాగా అయిపోయినాయి. నాకు కూడా ఏదన్నా స్పెషల్ చేసుకుందామంటే కొంచెం బౌళ్ళు ఎక్కువనే పడతాయి, అందుకని తొందరగా లేసేసి అటు చాయ్ అయితే పెట్టేసిన, చాయ్ పెట్టేసుకుంటే ఈ బౌల్ అయితే టకటక క్లీన్ చేసుకున్నానండి. నాకు ఎప్పుడైనా చాయ్ తాగినా లేకపోతే కాఫీ అయినా తాగితే మైండ్ ఫ్రెష్ అనిపిస్తుంది, లేకుంటే ఇక తిన్న తర్వాత కొంచెము లేజీగా అనిపిస్తుంది కదా బాడీ, అందుకని ఇక ఇటు కొంచెం పనులు చేసుకుంటూ అవి టీవీ స్టార్ట్ చేసింది ఒక మూవీ మా పాపనైతే, దాన్ని వినుకుంటూ బౌల్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఒక్కోసారి పని ఎక్కువ అయిపోతే అలసిపోతాం కదా, మార్నింగ్ లేచిన నుంచి పనులు చేసుకుంటే అసలు కూర్చున్నదే లేదు ఇక్కడ. ఇక బయట పనులు కూడా నేనే చేసుకుంటాను కదా. మా ఆయననైతే ఇక్కడ ఉండడు, మా బాబాయ్ అయితే హాస్టల్,
ఏ పనులు ఏది అవసరమన్నా నేనే బయటకెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఊకే తిరగడంతో అలసిపోతాను. అందుకనే ఇవాళ ఇక కొంచెం రిలాక్స్ అయిపోయి వెనుక వేసుకుందాంలే పనులని ఇలా చేసుకుంటున్నానండి. బౌల్ అయితే క్లీన్ అయిపోయినాయి, మొత్తం పక్కన పెట్టేసి అంతలోపు చాయ్ అయితే అయిపోయింది. చాయ్ అయితే ఇలా తీసుకొని అయితే మళ్ళీ టీవీ దగ్గరికి వెళ్ళిపోయానండి. మా పాపకైతే ఆరెంజ్ అయితే ఇచ్చాను. ఇక ఈవినింగ్ అయితే ఆమె ఏం తాగదు, అసలు కాఫీలు అవన్నీ ఏం తాగదు. ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతుంది, చాయ్ అయితే అసలు తాగదు. నేను చాయ్ తీసుకొని ఇక మా పాపకైతే ఆరెంజ్ అయితే క్లీన్ చేసి ఇచ్చిన. ఆరెంజ్ టీవీ చూసుకుంటూ మా టీవీ పెట్టుకున్నాము, టీవీ చూస్తూ టీ తాగుకుంటా మా పాపనైతే ఆరెంజ్ తినుకుంటూ ఉంది. ఇవాళ అయితే ఇలా గడిచిపోయిందండి. నేను టీ తాగిన తర్వాత మళ్ళీ నాది ఉంటుంది కదా రొటీన్ లైఫ్, టైలరింగ్. అదైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇదైతే కట్ వర్క్ పెట్టి హ్యాండ్స్కి ఇలా బోట్ నెక్ అయితే బ్లౌజ్ ఇదైతే స్టిచ్ చేశానండి. ఇది ఒకటే బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇవాళ. మార్నింగ్ అయితే హెమ్మింగ్ చేయడంలో పని అయిపోయింది. ఇక ఈ బ్లౌజ్ ఇదైతే అరేంజ్ చేసేసరికి చాలా టైం పడుతుందండి. ఇవన్నీ కట్ వర్క్ అంటే ఐరన్ చేస్తూ కుట్టాలి, అందుకని లేట్ అయిపోతుంది. ఇవాళ అయితే ఒకటే బ్లౌజ్తోని, ఇంకా నాకు కొంచెం సాయంత్రం కూడా వేరే పనులు ఉన్నాయి, బయటకు వెళ్ళేది ఉంది, అందుకని ఒకటే కుట్టేసిన. ఇలా డ్రాప్ అయితే పెట్టిన వెనకాల. చాలా మంచిగా వచ్చిందండి బ్లౌజ్ అయితే. బ్యాక్ హుక్స్ చాలా పర్ఫెక్ట్ ఉంది, చూడడానికైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో బ్లౌజ్ అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.